హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని బ్రెడ్ ముక్కలు 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్ ఎగ్ వేస్తే కారంలో గడ్డల కింద కట్టేస్తుంది కదండి కారం. అందుకని నేను ఇలా చేస్తున్నానంట. ఒక ఎగ్ చితకొట్టుకుని బాగా కలుపుకోవాలన్నమాట. అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఎగ్ మిశ్రమం వేసేసుకుందాం. దాని మీద కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేద్దామండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఎందుకంటే పిల్లలకి ఇలాగైతేనే కదండి కొంచెం తింటారు. మనకి వాళ్ళకి హెల్త్కి మంచి ఏవి కూడా ఇష్టంగా తినరు. మనం ఇలాంటి వాటిల్లో వేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. నేను బ్రెడ్కి అప్లై చేసిన సాస్ అయితే అండి, నేను టమాటా కచప్పు మైనస్ 2 కలిపి బాగా మిక్స్ చేశానండి. ఆమ్లెట్ని అలా 4 పలకలుగా కట్ చేసి బ్రెడ్ మీద పెట్టి ఆనియన్ రౌండ్గా చేసి పెట్టానండి. కొంచెం కొత్తిమీర, రెండో బ్రెడ్ కూడా పెట్టి బాగా అలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి కూడా తయారు చేసుకుందామండి. అది కూడా సేమ్ అలాగే చేసుకుందామండి. కట్టింగ్ అయిన ముక్కలు ఉంటాయి కదండి, ఆ కట్టింగ్ అయిన ముక్కలు కూడా దాని మీద వేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అన్నప్పుడు మనం ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్కి కూడా మంచిదన్నమాట. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ.